ఏ పేపర్ని వదిలిపెట్టేది లేదు. ప్రజల పక్షాన లేని ప్రతి ఒక్కరిని కూడా బరాబరి ప్రశ్నిస్తూనే ఉంటాం. కాబట్టి తెలంగాణ మంత్రులారా వెంటనే గ్రౌండ్లోకి రండి. కొనుగోలు కేంద్రాల్లో స్లో అయినటువంటి వడ్లని కొనుగోలు చేయండి. నాటకాలు బంద్ చేయండి. క్లబ్లు పబ్బులు క్వార్టర్లలో దావతులు బంద్ చేయండి. సీరియస్గా పోయి రైతన్న కోసం పని చేయండి. రాతపూర్వకమైనటువంటి ముచ్చట అనేది ఉండదు. మిగతా 27 రాష్ట్రాలతో ఏ రకమైనటువంటి ఒప్పందాలు ఏ రకమైనటువంటి మాట పూచికత్తులు ఉంటాయో తెలంగాణతో కూడా గదే ఉంటుంది. తెలంగాణ రైతన్నలారా మీరు ఒకటి ఆలోచించుకోండి. 2017 నవంబర్లో ప్రగతి భవన్లో మీటింగ్ మిమ్మల్ని అందరినీ పిలిచి ఓ మాట చెప్పిండు. కేసీఆర్ అనేటోడు అసలు ఎందుకు పుట్టిండని ప్రపంచం ఆశ్చర్యపోవాలన్నట. ఎందుకు సార్ అని ఎవడు అడిగితే పక్క నుంచి నాసంటోడు వచ్చే పంట నుంచి యూరియా మొత్తం ఫ్రీగా ఇస్తా అన్నాడు. 2017 నవంబర్లో చెప్పిండు సారు. ఒక్క యూరియా గింజ ఇయ్యలే. ఒక్క యూరియా గింజ ఒక్క యూరియా డ్రాప్ తెలంగాణలో తయారు కాలే. మేమిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం, మేమిస్తున్నాం 24 గంటల కరెంటు. జూన్ 2017లో ఇదే పీయూష్ గోయల్ గారు నాడు విద్యుత్ శాఖ మంత్రిగా చెప్పిండు, సొమ్ము మాది సోకు మీది. ఒక్క గింజ నేను కొనలేదు, ఒక్క రూపాయి నాది కాదు, ప్రతి గింజ కేంద్రమే కొన్నది, ప్రతి రూపాయి కేంద్రమే ఇచ్చింది అని ప్రపంచానికి అంతా తెలియజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తాం. సమస్య కోసం ఢిల్లీ వచ్చిన రాష్ట్ర మంత్రులను పబ్బులు క్లబ్బులు దావతులని చెప్పేసి మాట్లాడడం కరెక్టే? 100% కరెక్టే. అపాయింట్మెంట్ లేకుండా స్టేట్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వడ్ల కొనుగోలును ఆలస్యం చేసి రైతన్నలని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ లేదు. కేంద్ర ప్రభుత్వం పదే పదేగా పార్లమెంటు, లోకసభ, రాజ్యసభతో పాటు నిన్న గంట సేపు తెలుగు మీడియా మిత్రులందరితోటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు అధికారికంగా చాలా స్పష్టంగా చెప్పినారు. పోయిన వర్షాకాలంలో మీరు సప్లై చేయాల్సిన 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, పారాబాయిల్డ్ బియ్యం, రా రైస్ రెండు కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వానికి పోయిన వానాకాలమే ఇవ్వలేదు. ఈ వానాకాలం మీరు సేకరించే ప్రతి రా రైస్ గింజని కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పారు. యాసంగిలో వచ్చే పంటలో కూడా ప్రతి బియ్యం గింజను కేంద్ర ప్రభుత్వం కొంటుంది అని అంత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పారు. నిన్న మీడియా మిత్రులతో చెప్పింది. సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, రాకులు లేవని మేము చెప్తే కేంద్ర మంత్రి అంగీకరించిండ్రు, తెలంగాణ బీజేపీ నాయకులు తప్పుడు సమాచారాన్ని కేంద్ర మంత్రికి ఇస్తున్నారని చెప్తున్నారు. ర్యాకులు యూరియా కోసం ఉపయోగిస్తారు, ర్యాకులు బియ్యం కోసం ఉపయోగిస్తారు, ర్యాకులు ఇతర ప్రయోజనాల కోసం ట్రాన్స్పోర్ట్కి రైల్వే విభాగం ఉపయోగిస్తుంది. పీయూష్ గోయల్ గారు నిన్న మధ్యాహ్నం మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పిండ్రు, మేము 4 సార్లు మీకు ఉత్తరం పంపించినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అధికారికంగా పోయిన వర్షాకాలం నుంచి ఇప్పటిదాకా మీరు సప్లై చేస్తామని చెప్పిన 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా మీరు మాకు బకాయి ఉన్నారు, వెంటనే పంపించండి, దానికి సంబంధించి ఒక ఉత్తరం పంపండి అని అడిగిండ్రు. ర్యాక్ ఉన్నదా లేదా, లారీలలో తెచ్చుకుంటామా, గోదాములలో స్టాక్ పెట్టుకుంటామా, దాన్ని ఇంకొక రకంగా వాడుకుంటామా అనేది అది భారత ప్రభుత్వం ఇష్టం. భారత ప్రభుత్వ ప్రతినిధిగా పీయూష్ గోయల్ గారు చెప్పింది. చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి సూటిగా నేను ఒక 4 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనటువంటి గొడవ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు ప్రారంభమైందనేది చంద్రశేఖరరావు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీడియా ముందుకొచ్చి గంటలు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు 27 రాష్ట్రాల్లో, అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, దీదీ పాలిస్తున్న రాష్ట్రం ఉంది, నవీన్ పట్నాయక్ గారు పాలిస్తున్న రాష్ట్రం ఉంది, సంకీర్ణ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉంది, పంజాబ్లో ఉంది. ఈ దేశంలో మిగతా 27 రాష్ట్రాల్లో ఎక్కడ లేని పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు వచ్చింది? భారత ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఒక పాలసీ ఒకటే ఉంటుంది. ఒక ఊర్లో ఉప్పుడు బియ్యం కొంటాం, ఒక ఊర్లో దంపుడు బియ్యం కొంటాం, ఇంకో ఊర్లో రా రైస్ కొంటామని ఉండదు. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వానికి ఒకటే పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారం భారత ప్రభుత్వం వర్షాకాలంలో మీరు పండించి మీరు కొనుగోలు చేసిన వడ్లని రా రైస్గా మార్చి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి ఇస్తే ఇచ్చిన ప్రతి గింజను కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిండ్రు. రేపు వచ్చేటువంటి యాసంగి పంటలో కూడా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు,
నవ్వాలనో ఏడవాలనో అర్థం కాదు. ఆయన ఏమంటాడు, ఎండాకాలంలో వచ్చేయి ఉంపుడు బియ్యమే వస్తాయి అంటుండు. ఉంపుడు బియ్యానికి దంపుడు బియ్యాలకి తేడా తెలియకుండా చలికి నోర్లు గడ్డలు కట్టుకుపోతున్నట్టున్నాయి మా మంత్రులకి. ఎండాకాలంలో ఉప్పుడు బియ్యమే వస్తుందంట. వడ్లు పండిస్తారా రైతులు, బియ్యం పండిస్తారా వ్యవసాయ మంత్రి గారు? ఏం పద్ధతి, ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? చర్చను ఎటు తీసుకుపోతా ఉన్నారు? వ్యవసాయం ఉమ్మడి సబ్జెక్టు, కేంద్రం ఏం చేయాలి, రాష్ట్రం ఏం చేయాలి, చాలా స్పష్టమైనటువంటి గీత గీసుకొని చట్టాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి వడ్ల రూపంలో, దాన్ని మిల్లర్లకు ఇచ్చి బియ్యంగా మార్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, బియ్యం సేకరించాల్సినటువంటి బాధ్యత ఎఫ్సిఐది. దిస్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. మీరు పండించినటువంటి బియ్యాన్ని లేదా మీరు వడ్లను కొనుగోలు చేసి బియ్యంగా మార్పిడి చేస్తే ప్రతి బియ్యం గింజను కొట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే పదే రిపీటెడ్గా చెప్తుంది. వానకాలమా, ఎండాకాలమా, ఖరీఫా, రబ్యా, యాసంగా అని టెక్నికల్గా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తలేం. మేము అడుగుతున్నాం, మొన్న అక్టోబర్ నుంచి ఇంకా రోడ్ల మీద రైతన్నలు వడ్ల కుప్పల మీద పడి చనిపోతుంటే మీరు ఆ ప్రాసెస్ని ఎందుకు స్లో చేసిండ్రు? 2 నెలలుగా మీరు కొన్న వడ్లు కేవలం 62 లక్షల మెట్రిక్ టన్నులే అయితే మీ లెక్క ప్రకారం ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి మీకు ఎంత సమయం కావాలి? మాట్లాడితే మేము 1 కోటి లక్షల మెట్రిక్ టన్నులు పండించినాం, 1 కోటి లక్షల మెట్రిక్ టన్నులు పండినాయని 1 నిమిషానికి అనుకుంటే అందులో 2 నెలలుగా మీరు కొనుగోలు చేసింది కేవలం 62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముకోవాలి ధాన్యం అంటే రైతన్న ఇంకెంతకాలం రోడ్ల మీద ఉండాలి? ఈ ప్రాసెస్ ఎందుకు స్లో అవుతుంది? మంత్రులు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? మంత్రులకు ఢిల్లీలో ఏం పని ఉంది? ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా బియ్యం కొంటమని ఇచ్చిందా? 27 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఇవ్వకపోతే తెలంగాణకి ఇవ్వాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మంత్రులు ఢిల్లీలో రైతుల కోసం వచ్చినామని చెప్పి రాజకీయాన్ని రక్తి కట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంత్రులకి ఢిల్లీలో పని లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, కేంద్ర మంత్రుల్ని కలిసిర్రు, ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు కేంద్ర మంత్రుల్ని కలిసిపోయినరు, కేంద్రం నుంచి ఒక డెలిగేషన్ కేటీఆర్ నేతృత్వంలో వచ్చి ఒకసారి కలిసిపోయింది, నియోజకవర్గాల్లో ధర్నా చేసిర్రు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిర్రు, ఆఖరికి పోయి ఊర్లలో కూడా మా దిష్టి బొమ్మలు గాలిపెట్టించే ప్రయత్నం చేసిర్రు. అంటే దీంట్లో రైతుల మీద శ్రద్ధ కంటే మీకు రాజకీయ కోణం, హుజురాబాద్ ఎన్నికలలో మేము గెలిస్తే దానికి బదిలా తీసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకేం లేదు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే అక్టోబర్ 4, 2020వ తారీఖు రోజు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడగగానే లెటర్ సంతకం పెట్టిండ్రు? ఆ రోజే మెడ మీదకి కత్తి తీసేసి మెడ కోసుకొని బయటకు వచ్చి రక్తాలు గారేటప్పుడు ఎందుకు చెప్పలేకపోయినావు? నిజంగా రాష్ట్ర రైతన్నల ప్రయోజనమే నీకు ముఖ్యమైతే అక్టోబర్ 4, 2020 నాడు నీ మెడలు ఎందుకు కోసుకోలేను? ఢిల్లీలో ఎందుకు ప్రజల ముందు వాస్తవాలు ఉంచలేదు? అక్టోబర్ 4, 2020 రోజు ఉత్తరం సంతకం పెట్టావు. ఏ కత్తి పెట్టిరు? ఎందుకు కత్తి పెట్టిరు? మీరు చేసిన తప్పులేంది? ఏ అవినీతి ఆరోపణలనే భయపడి మీరు లొంగిపోయినరు? నిజం అదే చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. నిజంగా మీరు తప్పు చేయకపోతే అక్టోబర్ 4, 2020 రోజు ఎవరు ఏడ కత్తి పెట్టినా మీరు చెప్తారు కదా, తల నరుక్కుంటా కానీ నేను మాట తప్ప అని చెప్తారు. ఎందుకు నరుకోలేకపోయారు మెడ తెలంగాణ రైతాంగం కోసం? ఎవరు మీ మెడ మీద కత్తి పెట్టిండ్రు? ఏ పేపర్లు మీ ముంగట పెట్టిండ్రు? ఏ నోటీసులు మీకు ఇచ్చిండ్రు? ఏ కుంభకోణాలకు సంబంధించిన పేపర్లు మీరు చూసిండ్రు? ఇవన్నీ ఎట్లున్నాయంటే దొంగ 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 నడిచినట్టుంది. బహుశా నాకేమనిపిస్తుంది అంటే ఒక వకీల్గా మేము ముందే నేరస్తులు మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎల్బీ క్రియేట్ చేసుకొని వస్తారు. ఏమనంటే ఉదాహరణకి వాళ్ళ ఊర్లో మర్డర్ అయింది ఉందనుకుంది, వాడు ముందే 3 రోజుల ముందే దుబాయ్కో సింగపూర్కో పోయి ఫ్లైట్ టికెటో రైల్ టికెటో కొనుక్కొని నేను ఊర్లో లేను సార్, మర్డర్ అయిన టైంకు నేను వేరే ఊర్లో ఉన్నా సార్ అని ఒక సాక్ష్యాన్ని క్రియేట్ చేసుకుంటాడు నేరస్తుడు. అట్లా చంద్రశేఖరరావు గారు ఒక ఎలిబి క్రియేట్ చేసుకోవడానికి తన మీద భవిష్యత్తులో ఏమైనా ఆరోపణలు వచ్చినా, భవిష్యత్తులో ఏమైనా కేసులు వచ్చినా చూసిందా, నేను బియ్యం కొనుమని అంటే, నేను రైతుల కోసం మాట్లాడుతుంటే నా మీద బీజేపీ తప్పుడు కేసులు పెట్టింది అని వెస్ట్ బెంగాల్లో దీది ఏ రకమైనటువంటి ప్రయత్నాన్ని ఎన్నికల ముందు చేసిందో చంద్రశేఖరరావు గారు అట్లా చేసేందుకు ఒక ఎలిబిని క్రియేట్ చేసుకుంటున్నాడు. దానికని ఆయన చూసిండు ముందుగాల నియోజకవర్గాలలో ధర్నా అంటే ఎంతమంది వస్తారు, ఇందిరా పార్క్ కాడ ధర్నా అంటే ఎంతమంది వస్తారు, అరే ఎవరు వస్తలేరు కదరా భయ్, అందుకని ప్రతి ఊర్లో కదిలిద్దాం, రేపు ఒకవేళ నన్ను ముట్టుకుంటారా, ఆయనే మాట్లాడండి ఇందిరా పార్క్ కాడ, నన్ను ముట్టుకుంటారా, నన్ను అరెస్ట్ చేస్తారా, మేము ఎవరైనా అన్నామా? కేసీఆర్ అరెస్ట్ చేస్తాం,
కేసీఆర్ని ముట్టుకుంటామని అన్నామా మేము మిమ్మల్ని? ఇవన్నీ మేము మాట్లాడకంటే ముందే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే వారే ఎలిపి తయారు చేసుకుంటున్నారు. ఆయనకు అర్థమవుతా ఉంది ఏదో జరిగింది, ఏదో జరగబోతా ఉంది. ఆయన చేసిన తప్పులు ఆయన కంటే ఎక్కువ ఎవరికి తెలియదు కదా. వారు చేసిన తప్పులేంది, వారు చేసిన కుంభకోణాలేంది, వారి మీద ఉన్న కేసులేంది వారు చెప్పుకుంటే బాగుంటుంది. బహుశా వాటిలో భవిష్యత్తులో నోటీస్ వస్తుందని, భవిష్యత్తులో ఏమైనా కేసులు రిజిస్టర్ అయితే రైతాంగం కోసం అరిస్తే నా మీద కేసులు పెట్టిండ్రని బీజేపీని బదనాం చేసేందుకు ఒక కుట్ర కనబడతా ఉంది. మంత్రులకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ మంత్రులకి, రాజేందర్ గారు రాజీనామా చేసే కంటే ముందు, రాజేందర్ గారు గెలిచే కంటే ముందు ఎట్లాగో మిమ్మల్ని కనీసం ప్రెస్ మీట్లలో కూడా పక్కన కూర్చోబెట్టుకోలే. కేసీఆర్ గారు లేకుండా, కేటీఆర్ గారు లేకుండా, హరీష్ గారు లేకుండా ఎన్నడూ ఏ డెలిగేషన్ ఢిల్లీకి రాలేదు. ఇలా మీకు కొంచెం స్వేచ్ఛని ఇచ్చిర్రు మేము మాట్లాడడం వల్ల, మేము గెలవడం వల్ల మీ హక్కులకి కొంచెం గౌరవం లభించింది. అందుకని ఆ గౌరవాన్ని తగ్గించుకోకండి. నిరంజన్ రెడ్డి గారు, ఎండాకాలంలో ఉప్పుడు బియ్యం పండదు. ఎట్లా చెప్తావు నువ్వు ఉప్పుడు బియ్యం పండుతుందని? నువ్వు రైతువే కదా, రైతన్న లెక్క వ్యవసాయం చేస్తున్నావు కదా, నువ్వు కూడా ముఖ్యమంత్రి గారిలో ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నావు కదా అన్న. ఎండాకాలంలో వడ్లు వస్తాయా, దంపుడు బియ్యం వస్తాయా, ఉప్పుడు బియ్యం వస్తాయా, ఏమొస్తాయో ఒకసారి దయచేసి నిరంజన్ రెడ్డి గారు చెప్పాలి. నాకు అనిపిస్తుంది గల్లీలో ఎట్లాగో పని లేదు, ఏం చేయాలో అర్థం కాదు. గల్లీలో ఏ నిర్ణయం అయినా ముఖ్యమంత్రి గారు ఒక్కరే తీసుకుంటారు, వీళ్ళ భాగస్వామ్యం ఏమి ఉండదు. ఆడుండి ఏం పని చేస్తలేం కదా, ఆడుండి చేసేది ఏం లేదు. కాబట్టి కొత్తగా కొంచెం వాతావరణం మార్పు కోసం వచ్చి ఢిల్లీలో ఈ క్వార్టర్లో ఆ క్వార్టర్లో పాత దోస్తుల్ని కొత్త దోస్తుల్ని కలిసి పొద్దుగల్లో కార్యక్రమం, పొద్దుకో కార్యక్రమం, వాళ్ళ నాయకుడు ఏమేమి కార్యక్రమాలని ఫామ్ హౌస్లో చేస్తారో వీళ్ళు కూడా వచ్చి ఈ క్లబ్బుల్లో ఆ క్వార్టర్లో ఈన్నో అన్నో టైంపాస్ చేసుకుంటున్నారు తప్ప ఎందుకు ఇస్తారండి లెటర్? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ఎందుకు ఇవ్వాలి? ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ లెటర్ తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి? ఇంకా 2 రోజులు ఉంటాం, ఎందుకుంటారు? ఏం చేస్తారు? నిన్న కలిసిండ్రు, అంతకుముందు ఒకసారి కలిసిండ్రు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద డిసిషన్. ప్రతి బియ్యం గింజ కేంద్ర ప్రభుత్వం కొంటది. ఏం కావాలి ఇంకా మీకు? ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పిర్రు, లోక్సభలో చెప్పిర్రు, రాజ్యసభలో చెప్పిర్రు. పారా బాయిల్డ్ రైస్ మినహా ప్రతి బియ్యం గింజ కేంద్ర ప్రభుత్వం కొంటది. ఇవాళ 62 లక్షలు అయిపోయినాయి నిన్న మంత్రులు చెప్తారు. ఇక మిగతా కొంటరా కొనరా చెప్పురు అంటారు. అయ్యా నిరంజన్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు మీరు సేకరించిన ఈ వడ్లను బియ్యంగా ఎప్పుడు మారుస్తారు? బియ్యం ఎఫ్సిఐ ఎప్పుడు కొంటది మీకు ఏమన్నా తెలుసా? జనవరి 15, 2022 నుంచి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వాలి. అంటే ఇంకెన్ని రోజులు ఉంది? దగ్గర 20 రోజులు ఉందన్న. 15th January 2020 నుంచి ఈ వానాకాలంలో మీరు సేకరించిన వడ్లను మార్పిడి చేసి బియ్యం చేసి 15th January 2020 నుంచి 31 July 2022 దాకా మీరు బియ్యం సప్లై చేయాలి. బియ్యం గింజనే పంపకపోతే, పోయిన వానాకాలంలో పంపలేదు, ఇంక 20 లక్షల మెట్రిక్ టన్నులు పంపమని కేంద్రం అడుగుతుంటే పారాబాయిల్డ్ రైసే వస్తుంది, వడ్లు రావట రైస్ వస్తుందట. నిరంజన్ రెడ్డి గారు, ఢిల్లీలో కూడా కూర్చొని అబద్ధాలు ఆడకండి, దయచేసి రైతన్నల్ని మోసం చేయకండి, రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి, భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలనే ఆలోచన మానుకోండి. ఏ స్లో చేసి నిజంగా కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా వడ్ల కొనుగోలు స్లో చేసి వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోతే మీ ఆత్మగౌరవం అని చెప్పుకునే పత్రిక లారీల డ్రైవర్లు ఎఫ్సిఐల కాడ భోజనాలు వండుకొని తింటుర్రు అని రాస్తుంది. లారీ డ్రైవర్ ఒక రాష్ట్రంకి వెళ్ళి ఇంకో రాష్ట్రానికి పోతే ఏడ కూడా రోడ్డు పక్కనే భోజనం వండుకొని తింటాడు. మీ లెక్క వాళ్ళకి ఫామ్ హౌజులు ఉండయి, మీ లెక్క పొద్దుగల్లో దావత్, పొద్దుకో దావత్ ఉండదు. కాబట్టి కష్టజీవి కాబట్టి లారీ డ్రైవర్ ఎక్కడ ఆగిపోతే, ఎక్కడ సమస్య ఉంటే అక్కడే ఆయన బియ్యం వండుకొని వడ్లు వండుకొని ఆ రోడ్డు పక్కనే తింటాడు. దానికి 3 రోజులు రాస్తుంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని చెప్పుకునే పత్రిక. లారీ డ్రైవర్లు ఎఫ్సిఐ గోదాంల కాడ కష్టం పడుతురు. నేను అడుగుతున్నా, అసలు మీరు మనుషులేనా? నేను కూడా రిపోర్టర్గా పనిచేసిన, మీకేమన్నా ఉందా? అసలు రైతు వడ్ల కుప్పల మీద చచ్చిపోతే నీ పేపర్లో మొదటి పేపర్లో హెడ్డింగ్ రాదు. కామారెడ్డిలో రైతు వడ్ల కుప్ప మీద చచ్చిపోతే వార్త కాదు. హుజురాబాద్లో జమ్మికుంటలో రైతు చచ్చిపోతే నీ దినపత్రిక తెలంగాణ ప్రజల గుండె చప్పుల్లో మొదటి పేజీలో నీ వార్త రాదు. నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అది తెలంగాణ ప్రజల గుండె చప్పుడా? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇంకొక దగ్గర తాకట్టు పెట్టిందిగా, ఫామ్ హౌస్లో తాకట్టు పెట్టిందా? ఒక్కసారి అక్కడ పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఆలోచించుకోవాలి. మేము ఇలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కూడా అడుగుతా ఉన్నాం. ఒక పత్రిక పదే అదే పనిగా
కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేపడితే ఎందుకు విలువలు లేకుండా పోతా ఉన్నాయి? ఇదేనా జర్నలిజం విలువ అని అడుగుతా ఉన్నాం. లారీ డ్రైవర్ల కష్టం రాయొద్దని నేను చెప్తలేను, కానీ కామారెడ్డిలో వడ్ల కుప్ప మీద చచ్చిపోయిన రైతు ఫోటో ఎందుకు నమస్తే తెలంగాణ దినపత్రికలో మొదటి పేజీ మీద ఎందుకు రాదు? హుజూరాబాద్ లో జమ్మికుంటలో రైతులు చచ్చిపోతే ఎందుకు రాదు? ఇదేం జర్నలిజం విలువ? ఒక్కసారి జర్నలిస్ట్ మిత్రులు ఆలోచించుకోవాలి. మేము కూడా పనిచేసినాం, మాకు కూడా తెలుసు కంప్లైంట్లు ఎట్టియాలో కేసులు ఎట్టియాలో మాకు కూడా తెలుసు. 3 రోజులు ఒకటే తరీక రాస్తున్నారు. లారీ డ్రైవర్లకు గోస అవుతుంది. ఏ లారీ డ్రైవర్ వచ్చి చెప్పిండు? పోలీసు వాళ్ళకి గోస అయితే లేదా? నీ ఫామ్ హౌస్ ముంగట 24 గంటలు డ్యూటీ చేస్తే కానిస్టేబుల్ కష్టమైతే లేదా? అన్నం లేక నీళ్లు లేక వాన లేక ఎండకెండి నీ ఫామ్ హౌస్ ముంగట పోలీసులు నువ్వు ఫామ్ హౌస్కి హైదరాబాద్కి తిరుగుతుంటే రోడ్ల మీద ఫామ్ హౌస్కి వచ్చినప్పుడు సందర్భంగా బందోబస్తు ఇచ్చిన కానిస్టేబుల్ కష్టమైతే లేదా? గది రాయదు ఎందుకో నమస్తే తెలంగాణ. నీ నమస్తే తెలంగాణ 1200 మంది చచ్చిపోయిందని చెప్పింది కదా తెలంగాణ వచ్చే కంటే ముందు. ఇలా 1200 కుటుంబాలు యాడున్నాయో ఎందుకు రాయదు అని అడుగుతున్నా. మాట్లాడితే జర్నలిస్టుల గురించి మాట్లాడతారా? బరాబర్ మాట్లాడతాం, అందరి గురించి మాట్లాడతాం. ఎవరిని వదిలిపెట్టేది ఏం లేదు, ఏ పేపర్ని వదిలిపెట్టేది లేదు. ప్రజల పక్షాన లేని ప్రతి ఒక్కరిని కూడా బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటాం. కాబట్టి తెలంగాణ మంత్రులారా వెంటనే గ్రౌండ్లోకి రండి. కొనుగోలు కేంద్రాల్లో స్లో అయినటువంటి వాటిని కొనుగోలు చేయండి. నాటకాలు బంద్ చేయండి. క్లబ్లు పబ్బులు క్వార్టర్లలో దావతులు బంద్ చేయండి. సీరియస్గా పోయి రైతన్న కోసం పనిచేయండి. రాతపూర్వకమైనటువంటి ముచ్చట అనేది ఉండదు. మిగతా 27 రాష్ట్రాలతో ఏ రకమైనటువంటి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.